మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దీపావళి స్పెషల్ ఆఫర్స్. జెమ్ స్టోన్స్ పోల్కి జ్యువెలరీపై 30% వరకు గొప్ప తగ్గింపు. నమస్తే, వెల్కమ్ టు iDream. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తెలంగాణ. నమస్తే సార్. నమస్తే అండి. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలామంది వర్క్ స్ట్రెస్ కావచ్చు, పర్సనల్గా ఎక్కువ థింక్ చేయడం వల్ల లేట్ నైట్ నిద్రపోతూ ఉంటారు. ఎంత పడుకుందాం అని ట్రై చేసినా కూడా ఎక్కువ నిద్రపోరు. సో నిద్రలేమి ప్రాబ్లంకి అసలు ఎటువంటి సొల్యూషన్స్ ఉంటాయి ఆయుర్వేదం? మనిషికి ఎట్లాగైతే దినంలో అంత వర్క్ చేస్తూ ఉంటాడో బయాలజికల్గా శరీరానికి కొంత శ్రమను తగ్గించేసి కొంత విశ్రాంతి కావాలి అని అంటే ఊరికే పడుకుంటే సరిపోదు, లేదా ఊరికంటే కూర్చుంటే సరిపోదు. నిద్ర అనేది ఉండాలి. ఈ నిద్రలో ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద రిపేర్స్ అవుతుంటాయి బాడీలో. బయాలజికల్ రిపేర్స్ లోపల ఏమైనా అవుతుంటాయి. తర్వాత నిద్ర అనేది ఏంటి అంటే మనకు బ్రెయిన్లో ఒక కార్టెక్స్ అని ఒక పైన ఒక లేయర్ ఉంటుంది. ఎక్కడైతే మనకి అన్ని రకాల ఫంక్షన్స్ అన్నీ కూడా తయారవుతుంటాయి, అక్కడే స్టార్ట్ అవుతాయి. ఆ కార్టికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది కొంతసేపు, ఆ నిద్రలో ఉన్నంతసేపు, మంచి నిద్రలో ఉన్నంతసేపు. దాన్ని మనం నిద్ర అంటాం. ఆ కార్టికల్ ఆగడం వల్ల మెదడు కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంటుంది. ఈ నిద్రలేమి అని ఎప్పుడైతే చెప్తామో, నిద్రలేమి అంటే ఏంటి? ఒకతను రోజు 24 గంటలు పడుకుంటాడు, అది ఫుల్గా నిద్ర ఉందామా? లేదంటే 24 గంటల్లో నేను 16 గంటలు పంటమే, నాకు 4 గంటలు నిద్ర రావట్లేదు అన్నట్టు, అది నేను ఏమంటామా? కాదు. ఒక సరైనటువంటి హెల్దీగా ఉండేటువంటి వ్యక్తికి ఎంతసేపు పడుకుంటే శరీరానికి అవసరమైనటువంటి విశ్రాంతి కలుగుతుంది అనేది ఒక నార్మల్ నిద్ర. అంతకంటే తగ్గినట్లయితే దాన్ని నిద్రలేమి అంటాం. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. శరీరం బాగా అలసిపోకపోవడం, సెడెంటరీగా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లాంటి చేసేవాళ్ళు, ఎట్లాంటి యాక్టివిటీ ఉండదు. ఎట్లా కనీసం ఇప్పుడు టీవీ ఆన్ చేయాలని కూడా రిమోటే, ఎట్లాంటి యాక్టివిటీ. ఇవాళ రేపు ఏమైంది, ఆ చేయి కూడా కదిలించకుండా వాయిస్ కమాండ్స్ ఇస్తూ ఉన్నారు కదా. వాయిస్ కమాండ్తో ఆటోమేటిక్గా అలెక్సా చేయి అంటే అది చేస్తాను పాపం. సో అంత అసలు ఎట్లాంటి వర్క్ లేకుండా అట్లనే కూర్చుని ఉన్న వాళ్ళకి శరీరం అలసిపోకపోతే నిద్ర ఎక్కడికి వస్తుంది? కాదు కదా. కాబట్టి అక్కడ వాళ్ళకి నిద్ర రాదు. రెండవది, వాళ్ళకి మెటబాలిక్ సిండ్రోమ్స్ ఏమైనా ఉండి బాగా ఒబీస్గా ఉండేవాళ్ళు, ముఖ్యంగా ఇప్పుడు మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి, డయాబెటీస్ కానీ లేదా థైరాయిడ్ కానీ ఇట్లాంటి ఉండేవాళ్ళు, ఓల్డ్ ఏజ్ ఉన్నవాళ్ళు, వాళ్ళలో కూడా ఎట్లాంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, వాళ్ళలో కూడా కాస్త నిద్ర తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో వాళ్ళలో కూడా మనకు కొంత నిద్రలేమి అనేది కనబడుతుంటుంది అనమాట. అయితే నిద్ర అనేది ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి అవుతున్నారు, మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంచి వయసులో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఎవరికి ఉన్నారో వాళ్ళకి 6 నుండి 8 గంటల నిద్ర సరిపోతుంది 24 గంటల్లో. కాబట్టి ఆ పర్టికులర్ టైంలో నిద్రపోతే చాలు, వాళ్ళకి అవసరమైన మేరకు విశ్రాంతి అనేది శరీరానికి, మెదడుకి అన్నిటికీ కూడా జరుగుతుంది అనమాట. పిల్లలు తీసుకున్నారనుకోండి, పిల్లలు పుట్టిన వెంటనే పిల్లలు ఉంటారు కదా, ఫస్ట్ 1 to 2 months 3 months వరకు వాళ్ళకి దగ్గర 18 hours to 20 hours నిద్ర పడుతుంది. 18 to 20 hours. అలా పెరుగుతున్న కొద్దీ తగ్గుతూ వస్తుంది అనమాట. యాజ్ యూ గో బై 1.5 year వాళ్ళకు 16 hours నిద్రపోతారు, 10 hours నిద్రపోతారు. అట్లా వాళ్ళకి ఆ టైమింగ్స్లో ఉంటాయి అనమాట. సో మీరు చిన్నపిల్లల దగ్గర ఎప్పుడు చూసినా వీడు పడుకునే ఉంటాడు, మనకు ఆడుకోవడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు అనుకుంటాం కదా, వాళ్ళు అట్లా పడుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళకి అవసరమైనటువంటి నిద్ర అది. సో ఈ నిద్రలేమికి కారణాలు చూసినట్లయితే రకరకాల కారణాలు మనం చెప్పుకున్నాం కదా, అవన్నీ కారణాలు. వీటితో పాటుగా మనకు మెలటోనిన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ హార్మోన్ లేకపోవడం కూడా మనకి తక్కువగా ఉండడం వల్ల కూడా నిద్ర పట్టదు అనమాట. ఓకే. సో దీనికోసం అని చెప్పి రకరకాల ఇది చేస్తూ ఉంటారు. కొంతమంది వెళ్ళి నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటారు, ఇవి కూడా మంచివి కాదు. సో మామూలుగా న్యాచురల్గా ఉండేటువంటివి ఏమైనా చేయగలిగితే అవి మనకి నిద్ర రావడానికి, మన నిద్రలేమిని తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆయుర్వేదంలో నిద్రలేమికి ఏమేమి మందులు చెప్పారు, మనం చెప్పుకున్న కారణాలు అయితే అవి. సో న్యాచురల్గా ఏం చేయవచ్చు, పాదాభ్యంగం అని ఉంటుంది. ఓకే. అరిపాదాలు ఉంటాయి కదా, అభ్యంగం అంటే ఒక ఆయిల్ని రాయడం, దానికి ఒక చక్కని ఒక ప్రొసీజర్లో మెల్లగా మర్దన చేయడం అనమాట. కొన్ని రకాల ఆయిల్స్ ఉంటాయి, లైక్ ఇప్పుడు క్షీరబల తైలం అని కానీ, ఏవి లేదు అంటే సింపుల్గా నువ్వుల నూనె కానీ కొద్దిగా గోరువెచ్చగా చేసి పాదాలకు చక్కగా మనం మర్దన చేసినట్లయితే చక్కగా నిద్ర వస్తుంది. రెండవది,
తలకి సరైనటువంటి నూనె కానీ ఏమన్నా కానీ పెట్టేసి, ముఖ్యంగా మధ్యలో మనకి ఏదైతే బ్రహ్మరంధ్రం అంటాం కదా, ఆ ఏరియాలో కనుక ఆయిల్ని కొంచెం రాసి కొంచెం లైట్ మర్దన చేసినట్లయితే సుఖంగా మంచి నిద్ర వస్తుంది. తర్వాత కొన్నిసార్లు సాయంత్రం పూట గేదె పాలు తాగినట్లయితే కూడా మంచి నిద్ర వస్తుంది. మిల్క్ తాగడం వల్ల కూడా. మిల్క్ తాగడం వల్ల. ఇవన్నీ మైల్డ్గా పనిచేసేటువంటి నిద్రను తెప్పించేటువంటి విషయాలన్నమాట, చిట్కాలు అనుకోండి. ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనుకుంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకు మానసిక అశాంతి ఉండడం కానీ, లేకపోతే మానసికంగా ఏదైనా ఇబ్బంది ఉండడం కానీ అట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళు యూజువల్గా దానికి తగ్గట్టు మందులు తీసుకోవడం కానీ, థెరపీస్ తీసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఆ నిద్రలేమి తగ్గించుకుంటే అవకాశం ఉంటుందన్నమాట. ఇవి కాకుండా ఇంకా సివియర్గా ఉన్నట్లయితే మాకు ఆయుర్వేదంలో మేము శిరోధార అని ఒకటి చేస్తాం. శిరోధార. ఈ శిరోధారలో ముఖ్యంగా శిరోధార అంటే శిరస్సు, ఈ ముఖ్యంగా ఈ ఫాల భాగం ఉంటుంది కదా, ఫోర్ హెడ్ మీద కొంత హైట్ నుండి ఒక సన్నగా ధారలాగా ఆ మెడికమెంట్ని వేయడం, ఆ ఔషధాన్ని వేయడం. ఈ ఔషధం అనేది రకరకాలుగా ఉంటుంది. కొన్నిసార్లు తక్రంతో చేస్తాం. తక్రం అంటే మజ్జిగ. ఆ మజ్జిగ అనగానే మామూలుగా మనం తాగేటువంటి మజ్జిగ కాదు. మేము ఏం చేస్తామంటే ఆ మిల్క్లో ఒక కషాయాన్ని వేసి, ఉసిరికాయ ముద్దలు మందు వేసి, పొడి వేసి, ఆ కషాయము ఉసిరికాయలు కలిసిన తర్వాత అయినటువంటి పెరుగుని తోడుబెట్టి ఆ వచ్చిన పెరుగు ఉంటుంది కదా, దాన్ని మజ్జిగలాగా చేస్తాం అనమాట, చిలికి. ఆ మజ్జిగతో ట్రీట్మెంట్ చేస్తాం, తక్రధార అని. వండర్ఫుల్గా వస్తుంది. మీరు అసలు స్టార్ట్ చేయగానే 5 to 7 minutesలో నిద్రలోకి వెళ్ళిపోతారు. అంత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు అనమాట. సో ఇది ఒక శిరోధార. ఈ తక్రమే కాకుండా మేము శిరోధారకి రకరకాలుగా వాడతాం. కొన్నిసార్లు తైలధార అని చేస్తాం. మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయన్నమాట. ఆ మెడికేటెడ్ ఆయిల్స్తో డైరెక్ట్గా పోర్ చేస్తూ ఆ పైన ఒక ధారలాగా వేస్తూ చేసేటువంటి ట్రీట్మెంట్. క్షీరధార అని ఉంటుంది, పాలతో చేసేది ఉంటుంది. సో కషాయధార అని ఉంటుంది, అంటే మెడికేటెడ్ కషాయాస్ ఉంటుంది, డికాక్షన్స్, వాటితో చేసి ఉంటుంది. అంటే డిసీజ్ని బట్టి మేము ఆ ట్రీట్మెంట్స్ అనేవి ఆ పేషెంట్స్కి ఇస్తూ ఉంటాం అనమాట. వాటి వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడతాయి. నిద్ర కూడా చాలా బాగా వస్తుంది. సో నిద్రలేమి అనేది ఎప్పుడైనా ఉన్నప్పుడు డెఫినెట్గా ఆయుర్వేదాన్ని తలుచుకోవచ్చు. ఆయుర్వేదాన్ని తలుచుకోవచ్చు. అండ్ మీ దగ్గరకు వస్తే కూడా దీనికి చాలా మేమే కాదు, ఎవరైనా చేస్తారు ట్రీట్మెంట్స్ అన్ని కూడా. ఇప్పుడు గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్లో దాదాపుగా మా వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా ఎక్సలెంట్గా రిజల్ట్స్ వస్తున్నాయి. జనాలు కూడా బాగా మంది వస్తున్నారు, చాలామంది అద్భుతంగా తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు సైకలాజికల్గా వాళ్ళకు ఉండేటువంటి స్ట్రెస్ చాలా ఎక్కువైపోయిందండి. కరోనా తర్వాత మనం ఈ వ్యక్తుల్లో చూస్తూ ఉన్నాం కదా, వాళ్ళలో రకరకాలైనటువంటి అభద్రతాభావం కానీ, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్, తర్వాత వాళ్ళకి ఫ్యామిలీ సంబంధించినవి, ఇంకా వేరే మానసిక ఒత్తిళ్ళు, ఇంకా రకరకాలుగా ఉన్నాయి కదా, వాటి వల్ల కూడా మనకి ఈ సైకలాజికల్ స్ట్రెస్ ఇవన్నీ వాటి వల్ల కూడా నిద్రలేమి అనేది కనబడుతూ ఉంటుంది. వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పినటువంటి ట్రీట్మెంట్స్ అనేవి కూడా చాలా బాగా పనిచేస్తాయి. మైల్డ్ టు మోడరేట్ టు సివియర్ ఎంత ఉన్నా కూడా మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఓకే సార్, నిద్రలేమి సమస్యలకి చాలా మంచి మంచి రెమెడీస్ అన్నీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.